హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆ ఛానల్ మీద వచ్చే వ్యూస్, సబ్స్క్రిప్షన్స్ లేకపోతే దాని మీద వచ్చే డబ్బులతో నేను బతుకుతున్నానా? నాకు తెలిసిన జ్ఞానాన్ని ఎంతో కొంత పంచుకోవాలనే ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. వీడంట యూట్యూబ్ మీద వచ్చే డబ్బులతోటి బతకట్లేదంట. వీడు యూట్యూబ్ స్టార్ట్ చేసింది వీడి జ్ఞానాన్ని అందరికీ పంచడానికంట. వీడి జ్ఞానం ఏంటో ఇప్పుడు లాస్ట్ 1 year నుంచి వీడు చేసిన వీడియోల్లో తెలుస్తుంది కదా ఫ్రెండ్స్. వీడికి ఎంత జ్ఞానం ఉంది, వీడి భాష ఏంటి, వీడి ప్రావీణ్యం ఏంటి అనేది 1 year నుంచి అందరికీ తెలిసిపోయింది. వీడి జ్ఞానం ఏంటి అనేది కూడా. పనికొస్తే తీసుకోండి, పనికి రాకపోతే ఊకోండి, నమ్మకపోతే నమ్మకండి. నేనేం బెట్టింగ్ యాప్స్ ఏమి మార్కెటింగ్ చేయలేదు, నేను ఎవరికి స్పాన్సర్ చేయలేదు. నాకు బోల్డ్ అనే అవకాశాలు వచ్చినాయి. 100 మంది ఫోన్ చేశారు, ఇది స్పాన్సర్ చేయి, అది స్పాన్సర్ చేయి, 1,00,000 సబ్స్క్రైబర్ పైన ఉన్నారు కదా, ఇట్లా చేయి అట్లా చేయని. నేను ఏది చేయలేదు, ఏది చేయను. విన్నారు కదా ఫ్రెండ్స్, వీడికంట చాలా అవకాశాలు వచ్చినాయి అంట. చాలా మంది అది స్పాన్సర్ చేయి, ఇది స్పాన్సర్ చేయి అని అడిగారంట. 1,00,000 సబ్స్క్రైబర్స్ పైన ఉన్నారు కదా అని. బెట్టింగ్ యాప్స్ చేయలేదంట వీడు, ఏది స్పాన్సర్ చేయలేదంట. వీడి స్కామ్ గురించి బయటపడి న్యూస్లో వీడి గురించి వచ్చి వీడి జైలుకి వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత లాస్ట్ 1 year నుంచి వీడి వీడియోస్కి ఎన్ని వ్యూస్ ఉన్నాయో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. వీడు ప్రమోషన్ చేసుకునే వీడియోస్కి తప్ప నార్మల్ వీడియోస్కి ఒక్క వీడియోకి వీడు పాస్ట్ 1 yearలో ఒక్క వీడియోకి అయినా వీడికి అట్లీస్ట్ 5,000 వ్యూస్ ఉన్న ఒక్క వీడియో ఏమన్నా ఉందా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. వీడి వీడియోకి వ్యూస్ ఎన్ని ఉన్నాయి అనేది. ఒక్క వీడియో కన్నా అట్లీస్ట్ 5,000 వ్యూస్ అన్నా ఉన్న వీడియో ఒక్కటన్నా ఉందా వీడికి? వీడికంట ఇంకా ప్రమోషన్స్ చేయమని చెప్పి చాలా 100 కాల్స్ వచ్చినాయి అంట. అవును, మరి వీడికి ఉన్న వ్యూస్కి మరి ఒక్కొక్క వీడియోకి లక్షల వ్యూస్ ఉన్నాయి కదా, అందుకని వీడికి ప్రమోషన్ కోసం 100 మంది కాల్స్ చేశారు. చూడండి ఫ్రెండ్స్, వీడి వ్యూస్, ఇది వీడి బతుకు. వీడి బతుక్కి వీడి చెప్పే మాటలకి ఏమన్నా సంబంధం ఉంటుందా ఫ్రెండ్స్? నేను డబ్బుల కోసం పెట్టలేదు యూట్యూబ్ ఛానల్. నేను డబ్బుల కోసం మీకు ఫాలో కమ్మని చెప్పట్లేదు. మీరు మీ బుద్ధిని ఉపయోగిస్తే వీడు డబ్బుల కోసం యూట్యూబ్ ఛానల్ పెట్టలేదంట. డబ్బుల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి అని చెప్పడం లేదంట. అవును, వీడికి యూట్యూబ్లో వచ్చే డబ్బులు అనేవి పీనట్ కదా. ఇదివరకు చాలా వీడియోస్లో చెప్పాడు ఫ్రెండ్స్. వీడు యూట్యూబ్ ఇన్కమ్ అనేది వీడికి పీనట్ అంట. అండ్ అసలు ఈ ట్రైనింగ్స్ డబ్బులు కూడా పీనట్ అని కూడా అన్నాడు ఒకసారి. ఈ రియల్ ఎస్టేట్ ట్రైనింగ్లో వచ్చే డబ్బులు నాకు పీనట్, నాకు వేరే ట్రైనింగ్లు ఉన్నాయి, నేను వాటిని లక్షల్లో సంపాదిస్తా, 3 సంవత్సరాల్లో 15 కోట్లు సంపాదించాను, అది ఇది అని చెప్పుకొచ్చాడు. అవును, వీడికి యూట్యూబ్ మీద వచ్చే చిల్లర ప్రమోషన్స్తో వచ్చే లక్షలు సరిపోవు కదా వీడు స్కామ్ కోట్లలో చేసేవాడు కదా, అందుకని వీడికి లక్షలు సరిపోవు కదా, అందుకని వీడు ప్రమోషన్స్ చేయడు. వీడే ప్రమోట్ చేసుకుంటాడనమాట. వీడి ట్రైనింగులకి జనాల్ని రమ్మని చెప్పి వీడే ప్రమోట్ చేసుకుని ఆ ట్రైనింగులకు వచ్చిన జనాల్ని అట్రాక్ట్ చేసి వాళ్ళకి మాయమాటలు చెప్పి వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ తీసుకొని కోట్లు స్కామ్ చేస్తారు. ఇది కదా వీడి ప్లాన్ అసలు. అందుకని వీడి ప్రమోషన్స్తో ఏం పని? అందుకని వీడు ప్రమోషన్స్ చేయడు. ప్రమోషన్స్ చేసేంత సీన్ కూడా వీడికి లేదు. వీడికి యూట్యూబ్లో ప్రమోషన్స్ చేసేంత సీన్ లేదు కాబట్టి. కానీ వీడు చెప్పుకోవడం చూడండి ఎలా చెప్పుకుంటాడు. వీడు బతికే రియల్ బతుక్కి వీడు యూట్యూబ్లో చెప్పే మాటలకి నక్కకి నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. చాలా క్వైట్ ఆపోజిట్ ఉంటుంది అనమాట రెండు. వాడి గురించి నిజాలు తెలియని వాళ్ళు ఓన్లీ యూట్యూబ్లో వాడి మాటలు వినే వాళ్ళకి మాత్రం వీడు చాలా గొప్పోడేమో నిజంగా అనిపిస్తుంది. అట్లాగే చాలా మంది మోసపోయిందనమాట. థ్యాంక్ యూ ఆల్.